ప్రముఖ ప్రవచనకర్త ఉన్నారు గదా! చాగంటి కోటేశ్వరరావు. ఆయనకు సంబంధించి కేసులు ఫైల్ అవుతున్నాయని, అసలు ఏంటి అరెస్టులు జరుగుతున్నాయి దీంట్లో అని చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏం జరిగిందంటే జనవరి 14న యాక్చువల్‌గా టీటీడీ వాళ్ళ యొక్క షెడ్యూల్, చాగంటి కోటేశ్వరరావు యొక్క షెడ్యూల్ ప్రకారం ఆయన తిరుపతి వచ్చి అక్కడ ఒక సెపరేట్ స్పెషల్ దర్శనం, అట్లాగే అక్కడ ఒక ప్రవచనం జనవరి 16వ తారీఖున ప్రవచనం అనేది ప్లాన్ చేసుకున్నారు బేసిక్‌గా. అయితే ఏం జరిగిందంటే, ఈ ఆయన 14 తారీఖున ఈ స్పెషల్ దర్శనం నాకొద్దు. నేను ప్రజలతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏవో ఉంటాయి గదా! ఫ్రీ దర్శనాలు. వాటిలోనే జనాలతో పాటు వెళ్ళాలనుకుంటున్నాననేసి ఆయన వెళ్ళిపోయారు. దానికి చాలామంది అవమానం జరిగింది ఈయనకి అది ఇది అంటూ కూడా రాసుకొచ్చారు. కింద నేను పిన్ కామెంట్‌లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్‌లో మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకు ఏంటనేది దాంట్లో మీకు క్లియర్‌గా ఆడియో మెసేజ్ ఉంటది. మీకు నచ్చితే ఉండొచ్చు. లేదంటే బయటకొచ్చేయచ్చు. అయితే జనవరి 16న మనకి దురదృష్టవశాత్తు చాలా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మనకు తెలిసిన తొక్కిసలాట చాలా మంది చనిపోయారు. దాని గురించి ఇక నానా హడావిడి జరిగింది. రచ్చ జరిగింది. దాని గురించి ఇంకా ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి తర్వాత ఆయన ఇంకొక డేట్ నాకేదన్నా ఇవ్వండి. నేను వేరే డేట్‌లో ప్రవచనం ఇస్తానని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాని గురించి ఏదో డిస్కషన్ నడుస్తున్నాయి టీటీడీలో. అయితే కొంతమంది అంతే గదా! ఇప్పుడు జగన్ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అనుకూల మీడియా చేసిందంతా ఇదే. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు కాబట్టి జగన్ అనుకూల మీడియా చేస్తుంది ఏంటంటే, వాళ్ళు అవమానం జరిగిపోయింది. చాగంటిని చాలా తీవ్రంగా అవమానించేశారు. చాగంటిని ఇది చేశారు, అది చేశారంటూ. నిజానికి ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయనకి స్పెషల్ దర్శనమే అలాట్ చేసింది టీటీడీ. ఆయనకేదో పదవి కూడా ఇచ్చారు గదా! ఎందుకు పదవి ఇచ్చినోళ్ళు గూడా ఎందుకు పక్కన పెడతారు? నిజంగా అట్లా ఇచ్చారు. కానీ కొంతమంది ఈ జర్నలిస్ట్ వైఎన్ఆర్ అని ఒకాయన ఉంటాడు. ఆయన డైలీ న్యూస్‌లో వాళ్ళెవరో మరి వాళ్ళందరూ కలిసి ఈ చాగంటికి ఒక తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. ఆయన్ని ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ఆయన్ని అవమానిస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్టు రాశారు, వీడియోలు తీశారు. అయితే దాని గురించి ఇక కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. సో, డెఫినెట్‌లీ పెట్టొచ్చు. అందులో తప్పేం లేదు. కానీ పాయింట్ ఏంటంటే చాగంటికి అవమానం అనే కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే వాళ్ళ మీద కేసులు పెట్టండి. హైలీ అప్రిషియబుల్ పెట్టాలి గూడా. అట్లాగే జగన్మోహన్ రెడ్డినో, ఆయన ఫ్యామిలీ పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళ మీద గూడా పెట్టాలి. పెట్టినప్పుడు అంగీకరించి పోలీసులు దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది జరగట్ల. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గూడా అంతే. తెలుగుదేశం పార్టీని ఎవరైనా తిడితే ఆళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీని ఏమైనా తిడితే వెంటనే వెళ్లి పోలీసులు కేసు పెట్టడం నానా రచ్చ. నేను స్వయంగా దగ్గరుండి చూసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అవి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎవరి మీదైతే కక్ష సాధింపు చేయాలనుకుంటారో, అప్పుడు జగన్ అధికారంలో ఉంటే అవతల పక్క వాళ్ళ మీద. ఇప్పుడు ఈళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళ మీద. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద. కాంగ్రెస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద, మోడీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ బ్యాచ్, రాహుల్ గాంధీ బ్యాచ్ అంటే మోడీ. ఇది తప్ప నిజంగా అక్కడ కేసు పెట్టాల్సిన అవసరం ఉందా? ఇంకోటా అనేటువంటి ఆలోచన లేదు. అట్లాగే మీడియా వాళ్ళు కూడా మనలాగా యూట్యూబ్ ఛానెల్స్ చేసేవాళ్ళుంటారు. మనకంటే ఎన్నో రెట్లు గొప్ప వాళ్ళుంటారు. వాళ్ళు కూడా కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడదాము. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే జనరల్‌గా మీకు ఐడియా ఉండటం కోసం జర్నలిజం థింగ్ ఎట్లా ఉంటదంటే బేసిక్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక రాష్ట్రంలోనో, ఒక దేశంలోనో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మొన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఓకేనా? కుంభమేళలో తొక్కిసలాట జరిగినప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం వరస్ట్ ప్రభుత్వం. దారిద్ర్యం చాలా ప్రయత్నాలు చేసింది. అక్కడ ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా పక్కన పెడితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆయన కాంగ్రెస్ వాడైనా సరే ఇదే మాట, ఆయన ఆప్ వాడైనా ఇదే మాట. దాయడానికి ప్రయత్నాలు చేశారు. అయినా కానీ ప్రయత్నాలు చేసినా చనిపోయారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా గాని మనం ఒక వీడియో చేయలా. నేను ఒక ట్వీట్ కూడా ఎయలా. ఇలాగ ఇంతమంది చనిపోయారు. ఇన్ఫర్మేషన్ కూడా ఉండి నేను వేయలా. దాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే న్యూస్ వస్తోందనేసి తప్ప వేయలా. ఎందుకు? అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నుంచి ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే తమ యొక్క థింగ్స్‌ని అఫీషియల్‌గా చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు మాత్రమే దాన్ని కన్సిడర్ చేయాలి. లేదు చాగంటి కోటేశ్వరరావు అంతటా ఆయనే బయట పెట్టుకున్నారు. నన్ను అవమానించారయ్యా వాళ్ళన్నారు. ఇక మీ ఇష్టం. ఇలా ఇంటర్వ్యూ తీసుకోండి. చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళనో, ముస్లిం కమ్యూనిటీలో పెద్దలనో, క్రిస్టియన్ కమ్యూనిటీలో పెద్దలను అవమానిస్తే మనం ఊరుకోకూడదు. ఖచ్చితంగా ఆళ్ళకి సపోర్ట్ చేయాలి. ప్రభుత్వాన్ని అవతల పడేయాలి. కానీ ఆయన ఏమీ మాట్లాడలా. ఆయన నోట్లోంచి ఒక మాట రాలా. నన్ను అవమానించారు వీళ్ళని ఆయన ఆయన ఎక్కడా చెప్పలా. ఏదో ఒకటి సృష్టించాలి ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడంతా తాము అధికారంలో రావటం కోసం కూటమి ప్రభుత్వం, కూటమి యొక్క మీడియా చేసింది ఇదే. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉండేటువంటి మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ చేస్తుంది ఇదే. ఇంతకు మించి ప్రజలకి ఉపయోగపడేది తిరుపతిలో జగన్ ఉన్నప్పుడు ఏ రకమైన ఇబ్బందులున్నాయి. ఇప్పుడేమన్నా ఇంకా వరస్ట్ అయినాయా? బెటర్ అయినాయా? దీని గురించి ఒక్క వైఎన్ఆర్ అన్న వీడియో తీసాడా? మనదంటే ఒక చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ మనది. వీళ్ళే పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి వీళ్ళకి. ఏహా టీవీ అని ఉన్నాయి, టీవీ నైన్ ఉన్నాయి. ఏదైనా సాక్షి చేయదు, ఏబిఎన్ చేయదు, ఇవి ఏమీ చేయదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు
ఏదైనా చిన్న చితక ఇబ్బందులొస్తే దాని గురించి ఏబిఎన్ తండోపతండాలుగా ఏడ్చడం. ఈరోజు తిరుపతిలో ఉండకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు. గతంలో మరి సాక్షి కూడా అట్లాగే కదా! జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఎక్కడ దాని గురించి ఎన్నో ఇబ్బందులుంటాయి. ప్రతిసారి ఉంటాయి. మొన్న ఎంత 1% బెటర్ చేస్తారు వీళ్ళు అంతే. మిగతా 99, 98, 10 అట్లా జరుగుతూనే ఉంటాయి. వాటిని సరిజేయాల్సినటువంటి బాధ్యత ఉన్న మీడియా వాటి గురించి ఎక్కడ ప్రసారం చేయదు. ఎంతసేపు అవతల ఉన్నోళ్ళని దించేసి మన వర్గం వాడిని ఎక్కాలి. ఇది ఈ మెంటాలిటీ అయిపోయింది మీడియా. మీడియాయే ఈ దేశానికి పట్టిన అతి పెద్ద దరిద్రం. నేను వందల సార్లు చెప్పా, మళ్ళీ చెప్తూనే ఉంటా. ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ మీ సపోర్ట్ తెలియజేయండి.